తెలుగు అని ప్రేక్షకులకు నమస్కారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకి విపత్కర పరిస్థితులు ఏర్పడినాయి. రాజకీయ నాయకులే భాషని చెరపడుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఆ భాష పట్ల మాట్లాడిన తీరుని వివిధ వర్గాలు వ్యతిరేకించాయి. తాజాగా మళ్ళీ అదే వరవడికి పోతున్నాయి తెలంగాణలో పార్టీలు, నాయకులు. దీనిపైన విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు మధు ఉన్నారు. ఏంటి మధు, చెప్పండి ఈ భాష నాయకుల తీరు. దీన్ని స్పష్టంగా విశదీకరిస్తాను సార్. మొట్టమొదటగా ఈరోజు వాజ్పేయి గారి పుట్టినరోజు కాబట్టి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భాష అనేది ఆ భావం, అర్థం, ఈ మూడు కూడా భాష భూషణంలాగా ఉండాలి తప్ప కచరాలాగా ఉండకూడదు. ఈరోజు తెలుగు భాషకి చెదులు పట్టింది అని కూడా చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే మన నాయకులు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని సుపరిపాలనా దినోత్సవం అని చెప్పుకుంటూ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అన్నారు. మనకి ప్రపంచ అన్ని భాషల్లో కన్నా మన తెలుగు భాష అందమైన భాష. మన నుడికారం, మన 56 అక్షరాల నుడికారం చాలా అందమైన భాష సార్. ఈ అందమైన భాషకి చెదులు పడుతుంటే మేధావి వర్గం మౌనంగా ఉంటుంది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్, ప్రధానంగా తెలుగు అధ్యాపకులు గళమెత్తాల్సిన తరుణం సార్ ఇది. చట్టాలు కూడా కొన్ని కఠినమైన చట్టాలు తయారు చేయాల్సిన తరుణం సార్ ఇది. అంటే భాషా నిఘంటువులు ఎన్నో ఏర్పాటు చేసుకున్నాం. సూర్యాంధ్ర నిఘంటువుతో మొదలు పెడితే ఒక భాషకి ఏ భాష ఎక్కడ వాడాలా, పసితనంలో ఎలా వాడాలా, ఇదే భాషని వాళ్ళ ఇళ్లలో మాట్లాడతారు సార్. స్టేజీల మీద మాట్లాడేటటువంటి భాష ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా అవిద్య ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం మాట్లాడుకుంటారు. పొలం గట్లు కాడ, పొలం పనులు చేసుకున్న కాడ, చతురత కాడ, ఒక నలుగురు ముగ్గురున్న కాడ వాడేటటువంటి భాష ఇవాళ విశ్వవ్యాప్తమైనటువంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత వీటి అర్థాలు జుగుత్సాపకరంగా ఉండే సార్. దీనికి కారణము తిలాపాపం తలా తిరికలు అన్నట్టు ఒక రాజకీయ నాయకులే కాదు సార్ ఈ భాష చెదలబెట్టడానికి కారణము. ప్రథమ ముద్దాయిలు సినీ రచయితలు సార్. పాటల రూపంలో, సాహిత్యం రూపంలో ఏమి రాస్తున్నారో అర్థం కాకుండా పురాతకాలం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాటలు చూడండి, పాతతరం సినిమా పాటలు చూడండి, ఎంత అన్యోన్యంగా ఉండేవి. దాంట్లో ద్వంద్వార్థాలు ఉన్నా నిగూఢంగా ఉండేవి. యవ్వన దశలో ఉండేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలకి అర్థం కాకుండా ఉండేది. కానీ నేరు కొన్ని మీడియా షోలు, టెలివిజన్ శాటిలైట్ ఛానల్ ఎక్కువగా పడిపోయి రేటింగ్ కోసము డబల్ మీనింగ్ డైలాగ్ షోలు, మన జబర్దస్త్ లాంటి షోలు, డబల్ మీనింగ్ డైలాగ్ పదాలు అయ్యి ఆ ఉచ్చారణ నేటి తరం విద్యార్థుల మీద కూడా పడుతుంది సార్. టీవీ షోల్లో అసభ్యకరంగా మాట్లాడి ఆదరణ కోసం, రేటింగుల కోసం మాట్లాడే విధంగానే రాజకీయ నాయకులు కూడా వేదికల మీద మాట్లాడుతున్నట్టున్నారు ప్రజలను ఆకర్షించడానికి. ప్రజలు ఇటువంటి భాషలకి ఆకర్షణ కాదు సార్, వికర్షణ అవుతున్నారు. కులతత్వం ప్రేరేపించబడుతుంది, మతతత్వం ప్రేరేపించబడుతుంది సార్. భాష వల్ల చాలా ప్రమాదం సార్. భాష అనేది సక్రమంగా కానీ లేకపోతే అది విధ్వంసానికి దారితీస్తుంది సార్. హత్యల దాకా కూడా పోతాయి సార్. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా, అది పెద్దలు చెప్పింది, పాటించట్లే. అందుకనే కదా సార్ ఫస్ట్ పిల్లలకి ఈరోజు రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఓసరవల్లిగా రంగులు మార్చినట్లు రోజుకొక పార్టీ అధికారం వైపు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులకి మన తెలుగు తల్లి తెలంగాణ కావచ్చు, సీమాంధ్ర నేల మీద కావచ్చు, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు మా తెలుగు తల్లి మల్లెపూదండ పాడగలిగినారు సార్. ఇప్పుడు కూడా నేను అంటున్నా సార్, తెలంగాణలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులు ఇవాళ మొన్న చనిపోయాడు కదా అందిశ్రీ గారు, జయ జయ హే తెలంగాణ అనేటటువంటి పాట ఉంది కదా, తెలంగాణ గీతం ఉంది కదా, పాడమనండి సార్ ఒకసారి స్టేజీ మీద. ఆయన ఏమన్నా దాంట్లో ఏమన్నా ఈ కచరా మాటలు ఏమన్నా పెట్టాడా, ఈ చెదల మాటలు ఏమన్నా రాశాడా? అంటే చాలా కవులు, తెలంగాణ అంటే కవులు కళాకారులకు నెలమైనటువంటి, ఇలా ఏ ఉద్యమానికైనా పాట ముందుంటుంది సార్. అటువంటిలో పొడుస్తున్న పొద్దు అనే పాట గద్దరన్న రాశాడు. పొడుస్తున్న పొద్దు అనే పాట ఎంత ప్రాచుర్యం చెందింది సార్. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేటట్టుగా చేసిందనమాట. దాంట్లో ఏమన్నా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి సార్. మన జానపదాలు కానీ
మన శతక పద్యాలు కానీ శేషప్ప కవి సార్ నరసింహ శతకం పద్యం ఒకటి రాశాడు. మన తెలంగాణ కవి శేషప్ప కవి గారు నరసింహ శతకము మనకి తెలంగాణలో గోదావరి నది ఒడ్డునుంటారు సార్ ఆ గ్రామము ధర్మపురి క్షేత్రం మీద రాశాడు సార్. జీవిత సత్యాలు దాంట్లో రాసి ఉన్నాడు. ఆ పద్యాలు ఎంతమందికి వచ్చు సార్? ఆ శేష పద్యాలు శేషప్ప కవి గారు రాసినాయి. అట్లా బమ్మిర పోతన గారు తెలంగాణలో ఎంత పెద్ద కవి సార్. తెలంగాణలో మొదటి నుంచి కూడా కవులు అభ్యుదయంగా ఉండేవాళ్ళు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, అభ్యుదయ కవిత్వాలు రాసి ప్రజలను చైతన్యవంతం చేసేవాళ్ళు మొదటి నుంచి కూడా. కానీ సినిమాలు వచ్చేటప్పటికే ఈ దారి తప్పుతుంది. సినిమా కవులు, సినిమా వ్యవహారాలు, ఈ డైలాగులు ఇవన్నీ. సినిమాలో ఒక రచయిత గురించి చెప్పమంటారు సార్? నేను ఒక్క అక్షరం కూడా తప్పు రాయకుండా, ద్వంద్వర్థాలు లేకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలువులతో రాశాడు సార్ సాహిత్యాన్ని. ఎన్ని గొప్ప గొప్ప పాటలు రాశాడు సార్. పదగొంపన శైలిలో మహానుభావుడు. ఎక్కడన్నా అమ్ముడు పోయిందా సార్? కేవలం డబ్బు కోసం, ధనార్జనే ధ్యేయంగా అర్థం కోసం అర్థం లేని పదాలు పెట్టి పాటని భ్రష్టత్వాన్ని పట్టించినటువంటి కవులు కూడా ఉన్నారు సార్. డబుల్ మీనింగ్ రాసినట్టు. అంటే భాషలో డబ్బుల కోసం, అర్థం కోసం భాషను తాకట్టు పెట్టొచ్చా సార్? భాషకు చెదలు పెట్టొచ్చు. తెలంగాణలో ప్రజా భాషతోటి ఇవాళ అనేక మంది యువకులు సాహిత్య పాటలు రాస్తున్నారు, కవిత్వాలు రాస్తున్నారు. ఒకవైపేమో వాళ్ళు చేస్తున్నారు, మరోవైపేమో రాజకీయ నాయకులు మాత్రం వేదికలెక్కి బూతులు మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్? భాషా కవులు సదస్సులు ఇరువిరిగా పెట్టేసి మీరు మాట్లాడే తప్పు, ఇది మన భాష కాదు, మన మాండలికం కాదు, ఈ విధంగా సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు కాబట్టి గళవెత్తమనండి సార్. సాహితీవేత్తలు ఉన్నారు, యూనివర్సిటీ వాళ్ళు బయటికి రావచ్చు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ జాతిని మేల్కొల్పాలి సార్. మనకి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? మనకి కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, రకరకాల యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో, ఇట్లా అన్ని యూనివర్సిటీలు బయటకు వచ్చేసి మేధావి వర్గం మాట్లాడాలి. ఇది తప్పు అని చెప్పాలి సార్. విఘ్నులు ఎప్పుడైతే తప్పును తప్పుగా చెప్పలేకపోతారో ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు సార్. ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి సార్. సమాజాన్ని భాష పరిరక్షణ కోసము ఎవరో ఒకరు నడుం బిగించాలి సార్. మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం అధికారం ఉన్నంతకాలం కేసీఆర్ తిట్టాడు బూతులు. ఆనా కొడుకు, ఈనా కొడుకు, దద్దమ్మలు, సన్నాసులు నడుకొచ్చేట్టు మాట్లాడాడు. ఇక ఆయన వంతు అయిపోయింది. ఇప్పుడు ఈయన మొదలు పెట్టాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి. నేను ఒక మాట చెప్తున్నా సార్, చెప్తుంది ఈ సమాజం. నేను అనేది అంట సార్, దీనికి ఆద్యుడు ఎవరంటే 100% కేసీఆర్ గారే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా జనాన్ని రెచ్చగొట్టుకోవటం, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసము అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో లేవు సార్. తొలి దశ, మలి దశ, 2 రకాల ఉద్యమాలు. నాకు తెలిసినటువంటి ఉద్యమాల్లో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది మేము చూడాల. కానీ నేను ఇంకో కేసీఆర్ కంటే ముందు 2 ఉద్యమాలు చూశాను. ఈ 2 ఉద్యమాల్లో కూడా ఈ భాష లేదు సార్. హక్కుల కోసం పోరాటం వైపు, స్వరాష్ట్రాన్ని సాధించుకోవడంతో ఒక వైపు, కానీ భాష ద్వారా ప్రజల్లో విద్వేషం సృష్టించనే అతను తెలుగు అద్భుతంగా మాట్లాడతాడు సార్ కేసీఆర్ గారు. కావాలని తెలిసి, అతనికి భాష రాక్ కాదు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ భాష చూడండి. కేసీఆర్ గారు మాట్లాడింది అద్భుతమైన స్పీకర్, పండితుడు. విషయాల్లో ఈ తెలుగులో మంచి పండితుడు, మంచి వక్త అని కూడా నేను చెప్పగలను సార్. అతనికి తెలిసే మాట్లాడాడు, రెచ్చగొట్టడం కోసం మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ తెలియక మాట్లాడతాను అనుకుంటున్నారా? 100% తెలిసే మాట్లాడుతున్నారు సార్. అంటే దారి ఇది కేసీఆర్ చూపించిందే దారి అనుకుంటున్నారు. ఆ చెదలు మీరు చూశారు 1924 మధ్యలో నిండు శాసనాలు తయారు చేసేటటువంటి చట్టసభలుగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు వస్తారంటే టీవీ ఛానళ్ళు మార్చేసుకున్నారు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే భాష ద్వారా కూడా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. కాబట్టి మాట అనేది భూషణంలాగా ఉండాలి సార్. అది కూడా ఒక అలంకారం లాంటిది అన్నమాట. మన పెద్దలకు చెప్తారు కదా సార్, పెద్దల మాట సద్దన్నం మూటని. కేసీఆర్ తిట్టాడు, అయిపోయింది, శకం ముగిసింది. వాళ్ళు రేవంత్ రెడ్డి ఎందుకు మళ్ళీ ఎత్తుకుంటున్నాడు ఆ బాణి? రేవంత్ రెడ్డికి చెప్పేవాళ్ళు లేరు సార్ పక్కన. ఈ రేవంత్ రెడ్డికి కూడా తెలియదా? తెలిసే మాట్లాడతాగా చెప్పాలి సార్. అందశ్రీ లాంటి వాళ్ళ పెద్దలుంటే కొంతమంది బెత్తం పెట్టుకుని చెప్పేవాళ్ళు, రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళు మాట్లాడారు కాబట్టి. సమాజంలో చెప్పేవాళ్ళు లేరా? తెలంగాణ సమాజంలో చెప్పాలి సార్, బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డికి చెప్తే వింటారు సార్. రేవంత్ రెడ్డి గారు మాత్రం చెప్పితే ఇనుకుంటారు. మీలాంటి పెద్దలు, మేధావులు, జర్నలిస్టులు కూర్చొని పెట్టి, రేవంత్ రెడ్డి ఇది పద్ధతి కాదు, నువ్వు వాళ్ళు అన్నారని వాళ్ళ అబ్బా కొడుకుల బాటలో నువ్వు నడవద్దు, వాళ్ళ ట్రాప్లో నువ్వు పడవద్దు,
కొంతమంది జర్నలిస్టులు కూడా మీరు చూస్తుంటారు సార్ యూట్యూబ్లో, వాళ్ళు మాట్లాడేది కులాల మధ్య విద్వేషం, మతాల మధ్య విద్వేషం. సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియా వచ్చిన తర్వాత సర్వభ్రష్టమైంది సార్. ఆ దరిద్రం పెరిగింది అనుకో, దరిద్రం ఎక్కువ పెరిగింది వాళ్ళ యూస్ కోసం, యూట్యూబ్ డబ్బుల కోసం. దాన్ని అదుపు చేసి సమాజంలో ఒక మంచి విలువలను పెంపొందించాల్సినటువంటి రాజకీయ నాయకులు కూడా ఆ బాటలో నడుస్తుంటే ఇరిపోతుంది సమాజం. సార్ చట్టసభలకు వెళ్ళేటటువంటి, చట్టసభలు నడిపించేటటువంటి వాళ్ళే చేయాలి సార్ ఏదైనాను. కాబట్టి చట్టసభలో శాసనం చేసే సభ సార్ అది, దాని ద్వారా కింద దాకా వస్తుంది అనమాట. శాసనం చేసేవాళ్ళే మాట్లాడుతాను. అదే శాసనం చేసేవాడు. ఇప్పుడు సార్ మీకు అనుకూలత కానీ ఒక చిన్న పల్లెల్లో మొరటి సామెత చెప్తాను సార్. సంసారి సన్యాసి, ఈ 2 పదాలు ఉన్నాయి సార్. ఒక సంసారి ఎలా ఉంటాడు, ఒక సన్యాసి ఎలా ఉంటాడని మా పెద్దలు నాకు చెప్పిన భాషలో, మా నాన్నగారు చెప్పిందే చెప్తున్నా సార్. ఒక సన్యాసి ఉదయాన్నే ఒక ఇంటికి భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నాడంట. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, అయ్యా ఇప్పుడు కాదయ్యా మళ్ళీ రా అన్నదంట. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి రైతు, అన్నదాత, కర్షకుడు పశువుల దగ్గర పెంటెత్తేసుకొని కొంచెం ఉంటే చూసి అప్పుడు అన్నాడంట సన్యాసి, ఏమన్నాడంటే సంసారి సి సన్యాసి సై అన్నాడంట. పొద్దు మీదకి వస్తుంది, కడుపులో పేగులు కూడా అంటుండే, మళ్ళీ తిరిగి మాదా కావడం కోసం వచ్చాడు ఆ ఇల్లాల దగ్గరికి. అప్పుడు ఆయన వాళ్ళ భర్తకు అన్నం పెడుతుంది, స్నానం చేసి ఫ్రెష్గా, ఉండయ్యా మా ఇంటి ఆయనకి అన్నం పెట్టి వస్తాను, నీదేంది గోళ అన్నదంట. అప్పుడు అనుకున్నాడంట మనసులో, సంసారి సై సన్యాసి చి అని. నేను ఎందుకు చెప్పానంటే ఈ రాజకీయ నాయకులు ఓట్ల కోసం, 5 ఏళ్ల పదవి కోసం, ఈ పదవి అనేది శాశ్వతం కాదు సార్. ఎందరెందరో మహానుభావులు ఈ మట్టిలో కలిసిపోయారు. శ్రీకృష్ణదేవరాయలు కాడి గొప్పోళ్ళు కాదు సార్. ఆ రోజు ఆస్థానంలో శ్రీకృష్ణదేవరాయలు కానీ, కాకతీయ రాజులు కానీ పండితులను పెట్టుకునేవాడు సార్. ఎందుకు పెట్టుకున్నారు? అష్టదిగ్జాలలో ఎందుకున్నారు? పండితులంటే ఒక విషయం గుర్తు వస్తుంది. కేసీఆర్ గారు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది, ఈ సాహిత్యం ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యం మీద పట్టున్నటువంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆయన రోజుల తరబడి గంటల తరబడి మాట్లాడతారు వాళ్ళతోటి. తెలుగు లిటరేచర్ మీద కేసీఆర్ మంచి పట్టుంది సార్. కొంచెం సాహితీ పరుల్ని వీళ్ళని పిలిచి మాట్లాడుకుంటాడు, విషయాలు తెలుసుకుంటాడు, తెలియకపోతే రోజుల తరబడి మాట్లాడుతుంటాడు. కానీ ఆ వేదిక ఎక్కి ఆ పరిస్థితి వచ్చేసరికి పూనకం వస్తుంది ఆయనకి. పూనకంగా సార్, అది ఒక సైకాలజీలో అది ఒక భాగం. అది ఎదుటి వ్యక్తులను హననం చేయడం అనేది ఆయనకు ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు కొనసాగిస్తున్నారు. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రజలేంటి ఈ విచక్షణ ఇదంతా కోల్పోతున్నారు, మంచి చెడు అనే విచక్షణ కోల్పోతున్నారు. మన సమాజంలో పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నాం అనే దాన్ని పట్టించుకోవట్లే. ఆహా భలే మాట్లాడాడు, ఓ భలే తిట్టాడు అనేటువంటి బ్యాచ్ పెరిగింది. దీంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందాక రేవంత్ రెడ్డి బహిరంగ సభలో, కొడంగల్ బహిరంగ సభలో తన నోటికి వచ్చేట్టు మాట్లాడేశాడు. అది ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడిని మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత దానికి కౌంటర్గా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు? అదే ఉచ్చరిస్తున్నారు. అదే సార్, ఆ ప్రభావము. నువ్వు ఒకటంటే నేను 2 అంట అనే ధోరణ నడుస్తుంది తెలంగాణలో. ఇది పద్ధతి కాదు సార్. మేధావి వర్గము, ప్రొఫెసర్స్ బయటికి రావాల్సిన తరుణం సార్. సిద్ధం సభలు పెట్టి అక్కడ ముఖ్యమంత్రి కూడా ఇదే భాష మాట్లాడారు సార్. సిద్ధం సభలు పెట్టి 1924 మధ్యలో ఆయన పదజాలం కూడా మీరు చూసుంటారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా, వజ్రాన్ని వజ్రంతోనే గొయ్యాలా, ఈ సిద్ధాంతం కొన్నిటికి ఉపయోగపడద్దు కానీ భాష ద్వారా సమాజాన్ని భ్రష్టత్వం పట్టిస్తున్నారు. ఆ మాట్లాడడంలో వాళ్ళు తేడా లేదు. ఆయన పీకలేరు, ఈ చేయలేరు అని కూడా మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో. అంటే ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. దీన్ని నివారించడానికి విద్యావేత్తలు, సాహితీవేత్తలు అందరూ కూడా కంకణం కట్టుకొని దీని మీద ఒక కార్యాచరణ తీసుకొని పరిస్థితిని అదుపు చేయకపోతే ఇది ఎటుదారి తీస్తుందో, దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది తీవ్రంగా ఉంటాయి. దీన్ని ఆలోచించాలి. నమస్కారం.